ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నైనా నువ్వు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల నీడలో ఉంచుకున్నందు బట్టి నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి, నైనా ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ కృప వలనే. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాలం ప్రభా తండ్రి, నీ వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకోబోతుండగా నీ సహాయాన్ని అర్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. లోతైన మర్మాలను మాకు బోధించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. ఎత్తబడుతున్న ఈ వాక్యం మా హృదయంలో నాటుకుని అది నూరంతలుగా ఫలించుటకు నీ కృప దయచేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. సామెతల గ్రంథదానం 15వ అధ్యాయం 25 నుండి 28 వచనములు. గర్విష్ఠుల ఇండ్లు యెహోవా పెరికివేయును, విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటి వారిని బాధపెట్టును, లంచము నసహించుకునివాడు బ్రతుకును. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, 25వ వచనం, దేవుడు గర్విష్ఠులను కొరడదొక్కి బలహీనులను కాపాడేవాడు అని చెబుతున్నది. గర్విష్ఠులు అంటే తామే గొప్పవాళ్లమని, ఇతరులను తక్కువగా చూసే మనుషులు. ఇలాంటి వారిని యెహోవా అసహ్యించుకుంటాడు. వారు ఎంత శక్తివంతులైనా తాము కట్టిన ఇండ్లు, స్థితి, పేరును దేవుడు కూల్చివేస్తాడు. కాని విధవరాలు అంటే భర్త కోల్పోయిన, సమాజంలో అణిచివేయబడే అబలలు. అలాంటి అసక్తులను దేవుడు రక్షిస్తాడు. వారి హక్కులను కాపాడుతాడు. వారి పొలిమేర అంటే ఆస్తి, జీవనాధికారం, దానిని దేవుడు స్థిరంగా నిలుపుతాడు. దేవుడు గర్వాన్ని ద్వేషిస్తాడు, కాని దయలగ వారిని, దౌర్భాగ్యులను ప్రేమిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుడు గర్విష్ఠులను విసర్జిస్తాడు, వినయశీలులకు కృప చూపిస్తాడు అన్నది కూడా ఇదే బోధిస్తుంది. మనం గర్వంగా కాకుండా దయతో, వినయంగా ఇతరులను పరామర్శించే హృదయంతో జీవించాలి. 26వ వచనం, దేవుడు చెడు ఆలోచనలను ద్వేషిస్తాడు, కాని మంచి దయగల మాటలను ప్రేమిస్తాడు అని చెబుతుంది. దురాలోచనలు అంటే ఇతరులను నష్టపెట్టాలని, మోసం చేయాలని, క్రూరత చూపాలని వచ్చే చెడు ఆలోచనలు. ఇవి దేవుని దృష్టిలో హేయం, అసహ్యమైనవి. ఆయన ఇలాంటి ఆలోచనలను అసహించుకుంటాడు. దయగల మాటలు అంటే సత్యం, ప్రేమతో ఇతరులకు లాభపడేలా మాట్లాడే మాటలు. ఇవి దేవుని దృష్టిలో పవిత్రమైనవి, ఆయనను సంతోషపరిచేవి. మన మనసులో ఏ ఆలోచనలు, నోటిలో ఏ మాటలున్నాయో దేవుడు చూస్తాడు. మన మాటలు, మన ఆలోచనలు ఇతరులను ఆదరించేవిగా, దయగలవిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి అట్టి రీతిగా మనం జీవిద్దాం. ఇక 27వ వచనం, లోభం ఇంటిని నాశనం చేస్తుంది, అవినీతి వ్యతిరేకి జీవించును అని చెబుతున్నది. లోబి అంటే ఎక్కువగా ధనం కోసం ఆశపడేవాడు. అతడు ధనం కోసం తప్పు మార్గాలు ఎంచుకుంటాడు. దీనివల్ల తన ఇంట్లో వారిని కూడా కష్టపెడతాడు. ఉదాహరణకు, కుటుంబంలో కలహాలు, సమస్యలు వస్తాయి. అయితే లంచం తీసుకోవడం అనే పాపాన్ని తిరస్కరించేవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడై సురక్షితంగా బ్రతుకుతాడు. లోభం మన జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ధనాన్ని సంపాదించడంలో నైతిక, దైవ భయము ఉండాలి. 28వ వచనం, నీతిమంతుడు ఆలోచించి మంచి మాటలు మాట్లాడతాడు, భక్తిహీనుడు ఆలోచించకుండా చెడు మాటలు మాట్లాడతాడని చెబుతున్నది. నీతిమంతుడు ఎవరికైనా సమాధానం ఇచ్చే ముందు ఆలోచిస్తాడు. తన మాటలు సత్యముగా, దయగా, శ్రేయస్సు కలిగించేవిగా ఉండాలని జాగ్రత్త పడతాడు. ఎందుకంటే క్రీస్తు రక్తం చేత కడగబడి అతనిలో దేవుని ఆత్మ నివసించటం వలన ఆ రీతిగా ఆ వ్యక్తి నడుచుకుంటాడు. కాని భక్తిహీనుడు ఆలోచించకుండా వెంటనే చెడు మాటలు, అపవాదాలు, కోపపూరితమైన మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే అతనిలో దేవుని ఆత్మే లేదు. కాబట్టి మన మాటలు శ్రద్ధగా, జాగ్రత్తగా ఇతరులను ఆశీర్వదించేవిగా ఉండాలి. ఆలోచించకుండా మాట్లాడటం సమస్యలకు దారితీస్తుంది.
దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని గర్వ మనసు నుండి కాపాడండి. మేము నీ ముందు వినయంగా ఉండాలని, ఇతరులను ప్రేమించాలనే హృదయం మాలో కలగజేయండి. బలహీనులను ఆదరించే నీ ప్రేమను మేము అనుసరించటానికి సహాయపడమని వేడుకుంటున్నాం. ప్రభువా, మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. చెడు ఆలోచనలు తొలగించండి. దయతో నిండిన మాటలు మాట్లాడే హృదయాన్ని మాకు దయచేయండి. నీకిష్టమైనవి ఆలోచించి ఇతరులను ఆదరించేవాడిగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచుంటున్నాం. ప్రభువా యేసయ్యా, ఈరోజు మేమందరం నీ సన్నిధిలో కలిసి ప్రార్థన చేస్తున్నాం. మనసులోని చెడు ఆలోచనలు తొలగించండి. లోభం, అవినీతిని దూరం చేయండి. మమ్మల్ని అందరినీ నీతి మార్గులు నడిపించండి. దయగల మాటలు మాట్లాడే హృదయాన్ని మాకు ఇవ్వండి. మా ఇంటింటికి శాంతి, ఆనందం, ఐక్యత ప్రసాదించండి. నీవే మా రక్షకుడు, మా ఆశ్రయస్థానము నీవే. నీ మహిమ కోసం మేమందరం జీవించటానికి సహాయపడమని వేడుకుంటున్నాం. దేవా, మా నోటిలో వచ్చే మాటలు నీకు ఇష్టమైనగా ఉండేలా మమ్మల్ని తండ్రి తయారు చేయమని అడుగుచున్నాం. ప్రతి మాట మాట్లాడే ముందు ఆలోచించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. కోపంతో ఆలోచించకుండా, చెడు మాటలు మాట్లాడకుండా మా నోరును కాపాడమని అడుగుచున్నాం. నీవు ప్రసన్నపడేలా ప్రేమగల, దయగల మాటలు పలకగలుగునట్లు మమ్మల్ని తయారు చేయండి. మా కుటుంబాలలో, సంఘములో శాంతి సమాధానాలను నింపండి. దేవా, మా మాటల ద్వారా నీవు మహింపరచబడుటకు మమ్మల్ని ఉపయోగించుకోమని అడుగుచుంటున్నాం. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాలలో ప్రభా ఏ సమస్యలున్నాయో ఆ సమస్యలన్నిటి నుండి విడిపించండి. అయ్యా తండ్రి, గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలుంటున్నారు, సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులను బలపరచండి. దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. అంతేకాకుండా నైనా ఇదిగో ప్రభా తండ్రి, మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారు, అప్పులలో ఉన్నటువంటి వారు, ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రేరేపణతో ఉన్నటువంటి వారిని విడిపించండి. అదొక దురాత్మ తండ్రి, విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు. అనేక వ్యసనాల కారణంగా ఆ వ్యసనాలలో పడి తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారిని కూడా విడిపించమని అడుగుచుంటున్నాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అంతేకాకుండా ప్రభా ఇదిగోనైనా సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను, పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, నీకు వందనములు, స్తోత్రులు. మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి. చక్కని పరిపాలనందించుటకు నీ పరలోక జ్ఞానంతో నింపమని అడుగుచున్నాం. దేవా, నీ బిడ్డల మీద జరుగుతున్న దాడులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రినైనా ఇదిగో ప్రభా తండ్రి, మనస్ఫూర్తిగా ప్రార్థన కూడా చేసుకోలేని పరిస్థితులలో మేము ఉంటున్నాం. వాక్యం ప్రభా తండ్రినైనా వెలువడుతున్నప్పటికీ నైనా తండ్రి సరైన బోధ మాకు అందటం లేదు. అయ్యా, సహాయం చేయండి. అబద్ధ బోధకులు వచ్చేశారు తండ్రి, తప్పుడు దోవలను నడిపిస్తున్నారు తండ్రి. సహాయం చేసి నడిపించమని అడుగుచున్నాం. దేవా తండ్రి, మీరే కాపాడమని అడుగుచున్నాం. ఈ అబద్ధ బోధకుల నుంచి కాపాడమని అడుగుచుంటున్నాం. దేవా, దిక్కులేని వారిని, విధవరాండ్రని, అనాథలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఒక్క పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు ఎంతో మంది ఉంటున్నారయ్యా, సహాయం చేయండి తండ్రి. అనేక సమస్యలకను కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని విడిపించండి. జైల్లో మగ్గుతున్న వారిని అయ్యా తండ్రి నేను విడిపించమని అడుగుచున్నాం. ముఖ్యంగా ప్రభా తండ్రి, హాస్పిటల్లో ఉండి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు, కోమాలో ఉన్నటువంటి వారు, నడుములు వంగిపోయి అయ్యా తండ్రి కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, ఇలా రకరకాలమైన సమస్యలతో, రోగాలతో ఉన్నటువంటి విడిపించండి. అయ్యా తండ్రి, అది ఏ పాటి రోగమైనా నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు కాబట్టి ఆ సమస్యలు, రోగాల నుంచి వారిని విడిపించమని అడుగుచుంటున్నాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అంతేకాకుండా నైనా ఇదిగో ప్రభా, కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దిమందిగా ఉంటున్నారయ్యా. పనివారిని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి అయ్యా. దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్న వారిని విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి. దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అలాగే ప్రభా తండ్రి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. విత్తబడిన ఈ వాక్యము నూరంతలుగా మా హృదయంలో ఫలించుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం. దేవా, మేము గర్విష్ఠులుగా ఉండకుండా, దురాలోచనలు చెయ్యకుండా, లోభత్వానికి దూరంగా ఉంటూ,
అయ్యా తండ్రి నైనా మరి ప్రతి ఒక్కరికి తండ్రి నా సరైనటువంటి జవాబు చెప్పగలిగిన స్థితిలో మా మాటలు ఉండుటకు నీ కృప దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, నేను మాత్రమే హెచ్చిస్తూ ఈ విన్నపలను మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.